హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్. అండ్ ప్యాషన్ కార్ వచ్చేసి మనకు యువర్ కార్ యువర్ ప్యాషన్ అనే దాంతో నడుస్తుంది. సో మనం ఇక్కడ ఏంటంటే యూజ్డ్ కార్స్ అనేది సేల్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా ప్రతి ఒక్క వెహికల్ కూడా మనకి ఇక్కడ చెక్ చేయబడుతుంది. యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడెడ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ, మేజర్ సస్పెన్షన్ కానీ, ఏమన్నా వెహికల్ ప్రాబ్లం ఉంది అంటే మనం సేల్ చేయము. ఇక్కడ యాక్సిడెంట్ ఉంటే అది కంపల్సరీ మనం ఇక్కడ సేల్ చేయమని డైరెక్ట్గా మనము సెల్లర్కి చెప్పేస్తాము. ఇది పార్క్ అండ్ సేల్ కాబట్టి వెహికల్ కంపల్సరీ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ కూడా సర్టిఫైడ్ ఉంటేనే మనం వెహికల్ సేల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ వెహికల్ మొత్తం చూసుకొని చెక్ మీరు మెకానిక్ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే మీరు తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర కూడా చెక్ చేయించుకోవచ్చు వెహికల్. సో ప్రతి ఒక్క వెహికల్ కూడా సర్టిఫైడ్ ఉంటుంది. అండ్ ఎలాంటి మేజర్ యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ ఇక్కడ సేల్ చేయబడదు. అండ్ మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుంచి 10, 15, 20 lakhs బడ్జెట్ దాకా అండ్ ప్రీమియం వెహికల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రీమియం వెహికల్స్ కూడా సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వెహికల్ మన దగ్గర చాలా ఉన్నాయి. 70-80 వెహికల్స్ దాకా మన యార్డ్ ఉంది, అవైలబుల్ ఉంది మీకు. అండ్ బెస్ట్ వెహికల్స్ అనేది సేల్ చేయబడుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ వచ్చేసి మనం ముందున్న వెహికల్ వచ్చేసి హుందాయ్ ఎలైట్ i20 ఆస్టా డీజిల్ అండి. 2015 మోడలు ఆస్టా. దీనికి పుష్ స్టార్ట్ బటన్ ఉంది. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి 2015 మోడల్, 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి. షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు వెహికల్. ఒకసారి ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చూడండి, చాలా బాగుంది వెహికల్. వచ్చేసి వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో 4 అలాయ్ వీల్స్, బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్, వైట్ బ్లాక్ చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంది వెహికల్. ఎక్స్టర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ స్క్రాచ్ కానీ ఏం కానీ లేవు. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైస్ కోడింగ్ వచ్చేసి 6,70,000 ప్రైస్ కోడ్ చేశారు. ఎందుకంటే డీజిల్ వెహికల్ కాబట్టి మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. దీన్ని మీరు వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ మీకు నచ్చి ఓకే అనుకుంటే డైరెక్ట్ కస్టమర్తో అనేది మాట్లాడించడం అనేది జరుగుతుంది. మనది ఓన్లీ కమిషన్ బేస్డ్. మన కమిషన్ వచ్చేసి 1,02,320, అంటే 2.36% ఆఫీస్ కమిషన్ ఉంటుంది. మనం ప్రైస్ డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడతాం కాబట్టి ప్రైస్ మీద ఓన్లీ కమిషన్ మాత్రమే ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. వెహికల్ అయితే మీకు సర్టిఫైడ్ వెహికలే మనం సేల్ చేస్తాము. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనం ఇంకో వెహికల్ చూద్దామండి. మారుతి స్విఫ్ట్ VDI అండి, ఆటోమేటిక్ వెహికల్, బ్లూ కలర్, చాలా బాగుంది వెహికల్. వచ్చేసి 2018 మోడల్, 83,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్. ఆటోమేటిక్ వెహికల్, బ్లూ కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 690 కోట్ చేశారు. మీరు కనుక వచ్చి మాట్లాడుకున్నట్టయితే ప్రైస్ నెగోషియేషన్ అనేది ఉంటుంది. ఇది VDI ఆటోమేటిక్ మిడ్ వేరియంట్, 4 పవర్ విండోస్ వస్తాయి. అండ్ ఇంకోటి ఇక్కడ దీనిలో ఈ వెహికల్లో స్పెషల్ ఏంటంటే ఎక్స్ట్రా మనకి వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు కస్టమర్. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ కావాలనుకుంటే మైలేజ్ పర్పస్ ఈ వెహికల్ మనకి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ ఉంది మనం నిసాన్ మైక్రా కూడా పెట్రోల్ 2016 మోడల్, ఓన్లీ 30,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని మైలేజ్ వచ్చేసి కూడా మీకు హైవేలో మనకి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 18 వరకు పర్ లీటర్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేలో. అండ్ XV చాలా బాగుంది వెహికల్, సిల్వర్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 4,80,000 పెట్టారు. 4,80,000 అంటే మనకి నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ నెగోషియేషన్ మనకి 420, 430 వరకు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ చూస్తున్నాము, హుందాయ్ ఇయాన్ అండి. ఇదైతే చాలా 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 తక్కువగా తిరిగింది వెహికల్. ఓన్లీ 2,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ప్రతి 100 కిలోమీటర్కి కూడా షోరూంలోనే సర్వీసింగ్ అయిందండి. చాలామంది నమ్మరు. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు షోరూమ్ మీరు వచ్చి ఇక్కడ కనుక చూసినట్టయితే, మీరు వెళ్ళి షోరూంలో చెక్ చేయించుకున్నా సరే దీని మీటర్ రీడింగ్ 2,1700 మాత్రమే ఉంది. 1,300 వరకు లాస్ట్ సర్వీసింగ్ అయింది. అది కూడా లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్లో లాస్ట్ సర్వీసింగ్ 1,300. దాని తర్వాత ఒక 300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి 1,700 ఇక్కడ మెన్షన్ చేశారు. 12 మోడల్, ప్రతి 100 కిలోమీటర్లు కూడా మీకు సర్వీసింగ్ పాయింట్ ఉంది. సర్వీసింగ్ చెకప్ కూడా చేయించుకోవచ్చు, షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. మీరు ఎలాంటి యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడ్డెడ్ కానీ ఏమీ లేదు వెహికల్కి. మీరు వెళ్ళి షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. చాలా నీట్గా ఉంది వెహికల్. ఇయాన్ వెహికల్ అండి, 4 సీటర్, ఎక్స్ట్రా పవర్ విండోస్ ఫిట్ చేయించుకున్నాడు లోపల కస్టమర్. వచ్చేసి అవుట్ లుకింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ టచ్అప్స్ కానీ ఏమి కానీ లేవు. ఓన్లీ జస్ట్ బంపర్కి మాత్రం టచెస్ అయ్యాయి.
కాకపోతే మొత్తం ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది వెహికల్. చాలా తక్కువగా తిరిగిన వెహికల్లో ఇది ఒకటి బెస్ట్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ 2 lakhs బడ్జెట్లో మనకి శాంట్రో ఉంది, 2012 మోడల్ అండి. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 2,70,000 చెప్తున్నారు. అండ్ మీటర్ రీడింగ్ కూడా 70,000 కిలోమీటర్స్ తిరిగింది. వైట్ కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ చాలా బాగుంది. 2,250,000 బడ్జెట్లో ఎవరికైనా వెహికల్ కావాలనుకునే వాళ్ళు మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నాను కదండి. దాని ప్రకారం మనం వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి. అండ్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఫైనాన్స్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ప్రైవేట్ అయితే మనకి 2010 మోడల్ నుంచి ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఫైనాన్స్ కావాలనుకుంటే 2016 మోడల్ నుంచి బ్యాంక్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బ్యాంక్ ఫైనాన్స్ రాని వాళ్ళు అంటే సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఉండి చెక్ బౌన్సెస్ కేసులో ఉండి ఎవరికైనా ఉంటే దాని ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అనేది చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ ఫైనాన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి కొంచెం 18% ఫ్లాట్ ఉంటుంది, రూపాయిన్నర ఇంట్రెస్ట్ పడుతుంది. సో బయట మనకి 2-3 రూపీస్ కూడా హ్యాండ్ లోన్లో చేస్తుంటారు. కానీ మనం ఇక్కడ 1.5 అంటే రూపాయిన్నరకే మనకు లోన్ అందించడం అనేది జరుగుతుంది ప్రైవేట్ ఫైనాన్స్లో. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో వెహికల్ చూద్దాం మనము. 2011 మోడల్ i10 3,10,000 చెప్తున్నారు. పెట్రోల్ వెహికల్ అండి, మ్యాగ్నా. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి, చాలా బాగుంది వెహికల్. ఇది 3 lakhs బడ్జెట్లో మనకి వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ అవుట్లుక్ కూడా చాలా బాగుంది, ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకొక వెహికల్ చూస్తున్నాం మనము. వ్యాగనార్ అండి, 2019 మోడల్, న్యూ షేప్, 59,000 తిరిగింది, సిల్వర్ కలర్, VXI అండి. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 5,45,000 పెట్టారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాం మనము, ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి యాక్సిడెంట్ కానీ, మేజర్ ఇష్యూస్ కానీ, మేజర్ ఫ్లడ్డెడ్ అండ్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయండి, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓన్లీ సర్టిఫైడ్ వెహికల్స్ మాత్రమే సేల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ i10 2016 మోడల్, స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. 2016 మోడల్, ఓన్లీ 65,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందండి, పక్కా వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్, చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో మనకు, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ సేఫ్టీ పరంగా కూడా ఈ వెహికల్ చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, 70 to 80 వెహికల్ దాకా రెగ్యులర్ స్టాక్ ఉంటుంది మనకి. ఇట్లాంటి చిన్న వెహికల్స్లే కాకుండా మన దగ్గర 7 seater వెహికల్స్ అండ్ అలాగే SUV, MUV వెహికల్స్ అండ్ ప్రీమియం వెహికల్స్ కూడా సేల్ చేయబడతాయి మీకు. మీరు ఎప్పుడొచ్చినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా సరే కంపల్సరీ డీటెయిల్స్ మీకు అందజేయబడతాయి. ఫైనాన్స్ గురించి కూడా మీకు అండ్ అలాగే ప్రైస్ నెగోషియేషన్లో కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మీ తోడుగా ఉండే వెహికల్ డెలివరీ అయ్యే వరకు మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు, బెస్ట్ వెహికల్స్ అందజేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే ప్యాషన్ కార్ని ఫాలో అవ్వండి, ప్యాషన్ కార్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని. దానిలో మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ప్యాషన్ కార్, దానిలో కూడా మీరు రీల్స్ చూడవచ్చు, ఏ వెహికల్స్ ఉన్నాయి, సపరేట్ రీల్స్ కూడా అందజేయబడతాయి మీకు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. అండ్ మీ ఆత్మీయ అభిమానులు ఎప్పటికీ ప్యాషన్ కార్కి అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.